ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నాడు. బీజేపీ పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ జర్నీ చేయాలని నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్‌లో. తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టి పవన్ కళ్యాణ్‌తో ముందుకు వెళ్ళి ఒక ఫ్యూచర్‌ని నిర్మించాలని బీజేపీ ఆశించింది. పవన్ కళ్యాణ్ కూడా అది మంచిదే అయి ఉండేదేమో, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని గుర్తించలేదు. బీజేపీకి ఇక్కడ ఓట్లు లేవు కదా అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో గెలిస్తే కొన్ని సీట్లు సాధించవచ్చని ఆశపడి ఆయన తెలుగుదేశం పార్టీతో జర్నీ చేశాడు. సో ఆ జర్నీలో ఉన్న డిస్టర్బెన్సెస్ మనం చూసాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బీజేపీ తిరిగి పాత రోజుల్లో ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తుందా అన్నది సందేహంగా ఉంది. ఎందుకంటే లోకేష్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. లోకేష్ అనే వ్యక్తి అంత ప్రజల్లో అంత సెలబ్రిటీ కాదు, అంత జనం ఎగబడి మీదకు తోసుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ పాదయాత్ర చేసేటప్పుడు చుట్టూ గుంపులుగా జనం ఉంటారు, వాళ్ళలో నుంచి ఎవరైనా ఏదైనా తప్పు పని చేయవచ్చు అని చెప్పేసి దీనికోసం అక్కడ అవసరం అవుతుందా కానీ విడిగా మామూలు సభల్లో అతని మీదకి తోసుకొని దూసుకొని వచ్చేవాళ్ళు, వాటేసుకునేవాళ్ళు పెద్దగా ఉండరు. అలాంటి వాడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాభిమానము, భావోద్వేగం ఉన్న అభిమానులు దగ్గరికి మీద పట్టడం, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఆ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం. దాని గురించి ఆయన విజ్ఞప్తి చేశారు. తనను ఎవరో కొంతమంది దగ్గరికి వచ్చి బ్లేడ్లతో కోస్తున్నారు అది ఇది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం ఇంకా స్పందించలేదు. బహుశా పవన్ కళ్యాణ్కి ఇలాంటి బిల్డప్తో కూడిన సెక్యూరిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అందుకు ఫీల్ అవుతాడని చెప్పి కేంద్రం ఆగుతుందా, లేదా పవన్ గురించి బీజేపీ గతంలో లాగా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదా కొద్ది రోజుల్లో తెలుస్తుంది.